ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలతో దద్దరిల్లుతోంది. నకిలీ మద్యం కేసు నిగ్గు తేల్చేందుకు ఏపీ సర్కార్ నలుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఏర్పాటు చేసింది. సెట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నియమితులయ్యారు. సెట్ సభ్యులుగా అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్ నియమితులయ్యారు. ఇక ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు. నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు. వైసీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని, నకిలీ మద్యం తయారు చేసినట్టు అంగీకరించారు జనార్దన్ రావు. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరిగిందని, దీంతో నకిలీ మద్యం వ్యాపారాన్ని ఆపేశామన్నారు. ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనకి కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయమన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ పని చేయాలని జోగి రమేష్ తనతో అన్నారంటూ జనార్దన్ రావు వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనార్దన్ రావు కల్తీ లిక్కర్ ఆరోపణలపై స్పందించారు వైసీపీ నేత జోగి రమేష్. ఈ వ్యవహారంలో సిట్ ఎంక్వైరీ కాదు, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరినో అరెస్ట్ చేసి తన పేరు చెప్పిస్తున్నారని, తాను కేసులకి భయపడేది లేదన్నారు. ఎందాకైనా వెళ్లి తేర్చుకుంటానని సవాల్ చేస్తున్నారు. కేసులు పెడితే ఆగిపోనని, ప్రజా పోరాటాలు కూడా ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు నకిలీ మద్యం తయారీలో డ్రామాలాడిన దొంగలు బయటపడ్డారని ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఎవరిని వదిలిపెట్టబోమని అన్నారు. మద్యం కుంభకోణంతో 3,500 కోట్లని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ఇక అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. A22 ముద్దాయిగా ఉన్న చైతన్య బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కట్టా సురేందర్ మద్యం షాప్లో చైతన్య బాబు మేనేజర్గా పనిచేసేవాడు. ఇతడు కల్తీ మద్యాన్ని చుట్టుపక్కల షాపులకి సరఫరా చేసేవాడు. చైతన్య బాబుని తమ్మలపల్లె కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. జగనన్న పిలుపుతో మీకు వణుకు పుట్టించాం. ఈరోజు మీరు ఎవరినో అరెస్ట్ చేసి నువ్వు చెప్పు, లేకపోతే జోగి రమేష్ పేరు చెప్పు, లేకపోతే ఇంకొకరి పేరు చెప్పు, నిజాన్ని నిర్భయంగా కేసులకి భయపడే ప్రసక్తి లేదు. ఎందాకైనా తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. జోగి రమేష్ మీద కేసు పెడితే ఆగిపోతాడా? పోరాటం చేయడా? ఏదైనా సరే దమ్ముగా నిలబడతాం. ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రభుత్వాలందరినీ బయటకు తీసుకురావడం, దాంట్లో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకత్వం, ఆది నాయకత్వం, వాళ్ళకు ఒక పేరు వచ్చింది. వాళ్ళ వెనకమాల ఇంకా పెద్ద గజ్జి దొంగలు, బందిపోటు దొంగలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి. వాళ్ళ ద్వారానే నేను ఈ మద్యం వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్యం వ్యాపారం 2022 నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. మేము వచ్చి నిజంగా మద్యంలో ఉన్న దొంగ మద్యం అంతకు ముందు చేసిందే కాకుండా ఇప్పుడు ఉన్న వీళ్లను కూడా మా ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాం.